పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. కోట్లు బస్తాలో జాగ్రత్తగా పెట్టి నెల్లూరు పంపించేయండి. ఎంతో కష్టపడి ఎలక్షన్స్ కోసం పోగు చేసిన సొమ్ము. పోలీసులుంటారో, చెక్ పోస్టులుంటాయి. జాగ్రత్త. జాగ్రత్త రావు. రూపాయి 2 రూపాయలు కావు, 50 కోట్ల ముఠ. ఈ పైసలు తీసుకోకపోతే నేను నెల్లూరులో మా నాన్న గెలుస్తాడు. అరే పోలీసు వాళ్ళు రాబోయ్, పడేయండి పడేయండి. ఏం జాగ్రత్త? మా యదవులు పోలీసులు వచ్చారని ఆ డబ్బు సంచిని తుప్పల్లోకి విసిరేశారు. ఒరే పెదవల్లారా, ఈ కప్పులు పడేశారే. నన్ను జాగ్రత్తగా పట్టకపోతే సంకటాగిపోతారు. జీవితానికే పెద్ద టాసు. ఏంటి అందరూ భయంతో అలా పరిగెడుతున్నారు? ఏదో భూకంపం మీదకి వస్తున్నట్లు, ఏదో సునామీ మీదకి వస్తున్నట్లు. అంతకన్నా పెద్దదే వస్తుంది. ఆ పోత్రం పేరే బుజ్జిబాబు. ఏమండి హారతి తీసుకోండి. అలాగే. అయ్యో అదేటే ఇన్నోటి ఎందుకు వెలిగించావు? పొదుపు పొదుపు కావాలి. అయినా భక్తి అనేది మనసులో ఉండాలి కానీ ఇలా కర్పూరాలు అవి వెలిగించేస్తే భగవంతుడు కరుణించేస్తాడేటే నీ పిచ్చిగానే. ఈ జన్మకు మీరు మారు. కర్మ. సర్లే సర్లే, లోపలికి వెళ్ళి గడికి పెట్టుకో. ఈ టైంలో దొంగలు తిరగరు, ఎదవలు తిరుగుతారు. నీ బుద్ధి మారదు. ఇదండి మనోడి క్యారెక్టర్. ఎంగిలిచ్చేతో కాకిని కొట్టడు, ఎక్కడ 2 మెతుకులు ఎగిరిపోతాయనని స్నానం చేస్తాడు కానీ సబ్బు వాడాడు. ఇక బుజ్జిబాబు కన్నపడిందా? భిక్షాటైనా బిచ్చగడైనా సరే ఒక్కైపోవాల్సిందే. ఈరోజు మన వాడి చేతిలో ఎవడు పోతాడో చూద్దాం. అవును, ఎవడు కనబడ్డేటి? ఏంటి వెనకలాగుతున్నావు? వామ్మో, వాడు నెంబర్ 1 ఫిట్టింగ్ ఆర్డరా బాయ్. ఎవడెవడు దొరకపోతాడేటి? అవునా? ఏదో ఫిట్టింగ్ పెట్టి డబ్బు లాగేస్తాడు. అవునా? అవునరా, కావాలంటే చూడు. ఏటో ఈ బస్సులో టైంకి వచ్చావు, ఒకళ్ళు వచ్చిన యాక్సిడెంట్ చేస్తావు. ఏటో మనకే తెలదు. ఏం చేస్తాం? కర్మ. మిమ్మల్నే బాబయ్య ధర్మం చేయండి బాబు.
కారు నీదేనప్పుడు నేను నీకు పిచ్చవేయడం ఏట్రా? అయినా నీకెంత ధైర్యం రా నన్నే డైరెక్ట్గా పిచ్చవేయమని అడుగుతావా? బాబు డైరెక్ట్గా అడిగినా ఇండైరెక్ట్గా అడిగినా అడుక్కున్నోడికి ధైర్యం ఎందుకు బాబు? ఆకలి ఉండాలి కానీ, కాకపోతే వేసేవాడు దయ ఉండాలి. అయితే నా మీద సెటర్ వేస్తున్నావు అన్నమాట. సర్లే కాసేపు మనం సరదాగా మాట్లాడుకుందాంరా. ఇప్పుడు నేను నీకు బిచ్చం వేస్తానో ఏనో కరెక్ట్గా చెప్పాలరా. వేస్తానని చెప్పావనుకో, ఇంతవరకు నేను ఎవ్వరికి కూడా ధర్మం చేయలేదు, నీకు మాత్రం 5 రూపాయలు ధర్మం చేస్తాను. ఇవ్వనని చెప్పావనుకో, నువ్వే నాకు 10 రూపాయలు ఇవ్వాలి. ఎరకపోయి బజార్కి వచ్చారు. వేస్తానంటే ఏనంటాడు, ఏనంటే వేస్తానంటాడు. ఎందుకు వచ్చింది కూడా? కమాన్ టెల్ మీ, నాకు అవతల బోల్డర్ పనులు ఉన్నాయి. బాబు మీరు ధర్మం చేయకండి బాబు. మీరు ఎలాగ ధర్మం చేయరు కానీ ఆ పక్క వీధిలోకి వెళ్ళి అడుక్కుంటారు. 4 పైసలు వేస్తారు బాబు. అవుతురా, ఎందుకని నేను చూస్తుంటే నీకు ధర్మం చేయాలని అనిపిస్తుంది నాకు. ఇదిగో బాబు వద్దు బాబు. పర్లేదు ఉంచుకోవా బాబు. ఎంత వేసారు బాబు? రూపాయి. అబ్బా రూపాయే బాబు. ఇందులో 5 రూపాయలు ఉంది, మీ రూపాయి మొత్తం ఉంచుకోండి బాబు. ఆ పక్కెళ్ళి అడుక్కుంటే దీని మీద ఎక్కువ సంపాదిస్తాను. మీకో దాండం, మీ బెచ్చుకో దాండం. వస్తాను బాబు, వస్తాను బాబు, వస్తాను. వీడికి బెచ్చవడం కాదు కానీ వీడి దైవాల్లో నాకు బస్సుకు డబ్బులు వచ్చాయి. బోని బాగానే ఉంది. అమ్మో, వీడు ఫిట్టింగ్ మాస్టర్ కాదు, నంబర్ 1 బద్మాష్ కాదు. అవునరా, నేను ముందే చెప్పాను కదా. ఈయన పేరు సితారా, సెట్టింగ్ సితారా. ఈయన తారా పైన మనసు పడ్డాడు. ఆమె కోసం సెట్టింగ్ చేస్తూ మందు బాబు అయిపోయాడు. నగరాలు, పట్టణాలు, అడవులు అన్ని చోట్ల వెతుకుతూనే స్టిల్ సెర్చింగ్ విత్ డ్రింకింగ్. Drinking, little peg. How I wonder what a bar. Quarter rates upper hand. Drinking small chicken fry. I want chicken. I want chili chicken. I want chicken. I want chili chicken. అరే మావా, ఈ పూరులున్నారే మంచిలో పడర్రా. మాటలు చెప్పి మోసాలు చేసిన దబాలన పడిపోతారు. అట్ట తయారయ్యారా బాబు. నీకేమైంది మామా? నీ తెలివితేటలకి, నీ పర్సనాలిటీకి ఎప్పటికైనా మంచి అమ్మాయి పడిపోతుంది. ఏంద్రా అడిగి పడేది? ఆంటీయా అమ్మాయ్యా? ఏం బ్రో? అరే ఎందుకురా నేను ఇట్లా బాధ పెడతాను? ఆశతోటేరా చదివిని మళ్ళా చదువుతున్నా. ఏదో క్లాసు. ఇంతకీ మన సీన్గాడు ఎక్కడా? సీనా? నేను మీతోటి ఉన్నాను కదా, నా పక్కనే ఉన్నాడా? అదిగో మాటలోనే వచ్చేస్తున్నాడు వాడు. మనోడు చూడరా, ఏ అమ్మాయి చేతిలో నలిగిపోతాడు కానీ వాడిని చూస్తుంటే మనకే ముద్దు వస్తున్నారా. ఇంకా అమ్మాయిలు ఏం వదిలి పెడతారు? వాడి స్టైలు, వాని కథ, వాడి రేంజ్ వేర్రా. అవునరా. హాయ్ మామా. హాయ్. అరే మామా, ఇది పవన్ గాడి కంటే నీకే బాగుందిరా. థ్యాంక్స్ రా మామా. అన్నా బైక్ నాదనా అన్నా? బైక్ నీదా? అవునన్నా. నీ పేరు ఇక్కడ ఏమన్నా రాసినారా? అన్నా అది కాదన్నా. రాజాకి ఎదురొచ్చి మాట్లాడతావరా? అన్నా ఇంకామా చిన్ననా. అరే ఓ పుల్రాజు, వాని బైక్ అంటే వానికి ఇచ్చే రాదురా. అరే ఓ బచ్చా, నీకు అవసరమారా ఈ పుల్రాజాకి సజెషన్సా? అన్నా చిన్ననా, ఈ బైక్ తీసుకొని నువ్వు నాకు రేపు గలు. అలాగేనా, వస్తా అన్నా. అరే నువ్వేంట్రా వానికి సజెషన్ పలుకుతున్నావు, సపోర్ట్ ఇస్తున్నావు? పెద్ద ముద్దురా. నా గజ్జల గుర్రం పోతుందిరా. అవునరా, మన గజ్జల గుర్రం పోతుందిరా. గజ్జల గుర్రం పోతుంది. నీ గజ్జల గుర్రం కదా, నా గజ్జల గుర్రం. అరే మావా, ఇవాళ ఎట్టనైనా నా లవ్ను ఓకే చేసుకుంటారా? పోయేస్తా బాయరా మావా. అరే ఏం మావా, అంత రిస్క్ అవసరమా? ఏందలుడు ఇవాళ మంచి డెప్త్ తోటి లవ్ లెటర్ రాసిండ్రా. ఇది చూసిందంటే నా లవ్ బరాబర్ ఓకే చేస్తుంది మామ. నేను పోయేస్తా, నేను ఆగరిగా. ఈ రాశాడా ఇంకోడన్నా రాశాడా? ఆడికంత సీన్ ఎక్కడ ఉంది? నాకు తెలిసి డౌటేరా ఇది. ఏమంటలేవరా? ఏం లేదు మామా, దిల్ సినిమాలో వేణు మాధవ్ నీ లెక్కనే పోయిండు. అరే పిచ్చోళ్ళారా, అది సినిమారా. ఇక్కడ పరకాల పైల్మాన్
కొండైనా ఇంటి కావాల్సిందే. అరే నీతో నాకు మాట్లాడుతురా, నన్ను ఆశీర్వదించారా పోతా. ఒరే మామ, 3Gలు SMS లు చాటింగ్లు ఫేస్బుక్లు నడుస్తున్న టైములా ఈడేంటి మామ లవ్ లెటర్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు? అందుకనే కదరా చదివిన క్లాసే మళ్ళీ మళ్ళీ చదువుతున్నాడు. అరే నీ సంగతి ఏంట్రా సీను? అరే అమ్మాయి అంటే పచ్చని గడపకు మామిడి తోరణ కట్టినట్టు అందంగా ఉండాలి. తన గజ్జల సవ్వడికి నా గుండె జల్లుమనాలి. బాబు ధర్మం చేయి బాబు, బాబు ధర్మం చేయి బాబు, బాబు ధర్మం చేయి బాబు, బాబు ధర్మం చేయి బాబు, బాబు ధర్మం చేయండి. నమస్కారం సార్. ఈ దండాలకేం తక్కువ లేదు, డబ్బులు మాత్రం ఎప్పుడు ఇవ్వడు కానీ ఇలా ఏడుస్తుంది. బాబు ధర్మం చేయండి. 2 రోజులైంది అన్నం తిని. నేను తిని వారం రోజులు అయింది, ఒక్కడు కూడా వడ్డీ డబ్బులు కట్టలేదు. ధర్మం చేయండి బాబు. ఏంటో రోజు రోజుకి ఈ బిచ్చగాళ్ళు ఎక్కువైపోతున్నాను, నాకేం అర్థం కాకుండా. బాబు ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. సర్లే ఉండు. అమ్మో నువ్వు వచ్చావటి, నువ్వు లోపలుండు, నువ్వు వచ్చావటి తిడతావు. బాబు బాబు ధర్మం చేయండి, నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. కాళ్ళు వదిలే వదిలే బాబు. అరే వదలమని చెప్తున్నా నీకదేటి? ఏమే దేవుడా, ఏంటో ఈ ఎఫర్ నాకు తగిలించావు నువ్వు? ఈడో పెద్ద దానకరుడని చీడబ్బా అనవసరంగా ఈడి దగ్గరికి వచ్చి పడ్డా. ఆపదలో ఉన్నోడికి సాయం చేయనోడు ఇప్పటి వరకు బాగుపడలేదురా రే. తల్లి లక్ష్మీ తల్లి, తప్పమ్మా, నువ్వు తిట్టకూడదమ్మా. ఆశీర్వదించాలా, లేదంటే నా జేబులో ఉండాలా, లేదంటే నా ఇనపెట్లో ఉండాలా, అంతేకాని తిట్టకూడదమ్మా. అలా ఉండు. అరే డాక్టర్ ఇటు రారా. మొన్న నా దిల్ చేయబట్టుకుని సూదేసింది నువ్వే కదరా? జ్వరం అని వస్తే సూదేశాను. జ్వరం అని వస్తే సూదేస్తావా? రే సూది ఏమన్నా ఉంటే ఈరా. ఉందన్నా కోకైన్ ఈరా, డాక్టర్ గారి దోలు తీరిపోద్ది. ఏంటి సూదేస్తావా? సూది వేస్తావా? రే నాన్న ఒక్కసారి రా. అరే సూదిరా ప్లీజ్ నాన్న, ప్లీజ్ కొను. మరి నా బేబీ సూది ఎత్తే ఎంత బాధపడిందో తెలుసా? అవునా, జ్వరం వస్తే సూది ఎత్తావా? నీ హాస్పిటల్ వదినొస్తుంది. అరే డాక్టర్ వెళ్ళిపోరా. అరే సూది పక్కన పడే. ఎలా బేబీ ఏంటి? నువ్వే నా ప్రాణం, మైనే ప్యార్ కియా. ఈ సినిమా టైటిల్స్ నాకు తెలుసు. అరుంధతి, అనసూయ, జులై, పోకరి, ఇడియట్. ఏ దగ్గరకు, నేనేం చేస్తానో నాకే తెలీదు. అంత బుంగిలి బుంగిలివా? నువ్వు ఏమన్నా చేయవే, నేను ఒక్కటే చేస్తా. అసలే మా నాన్న మంత్రి, నేను పెద్ద కంత్రి. వదిలేస్తానే, ఒక్క హక్కిస్తే వదిలేస్తాను. ఎందుకు వదిలేను? కంత్రి ఏంటి, ఎవడరా నువ్వు? సీను, లవర్ సీను, క్లవర్ సీను. ఫస్ట్ నీ పని చెప్తా, తర్వాత దీని సంగతి చూస్తా. కాసేపు నువ్వు లైన్లో ఉండు డార్లింగ్. ఏంట్రా అన్న, కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకున్నా. భయపడ్డాడు రా వీడు. సరే పదా. రే డార్లింగ్ అన్న, ఇప్పుడే వస్తా. అన్నా పాపం సౌజీని వదిలే అన్నా, అది నా దిల్ అన్నా. రే మా నాన్న మంత్రి, నేను పెద్ద కంత్రి, నాకే సినిమా డైలాగులు చెప్తుంది అది. దాన్ని వదిలే ప్రసక్తే లేదు. అన్నా ప్లీజ్ అన్నా, వదిలే అన్నా. వదిలేస్తాను రా, ఒక్క హగ్గిచ్చిందనుకో వదిలేస్తాను. అది పద్ధతి కాదన్నా. ఏంట్రా అది పద్ధతి కాదన్నా? నాకే పద్ధతులు చెప్తావేంట్రా? అయ్యా
త్వరగా పోయిరా. పోయలేదురా, పోస్తా నాకు కుర్తినాయలా. అరే సూరి, ఏంట్రా పార్టీ సడన్ గా? ఒరేయ్ మా ఏంట్రా సడన్ గా ఇది? మామా నీకు విషయం తెలియదు కదా, ఆ సుప్రియ నన్ను వదిలేసిందిరా. ఎవడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, వాడితో పెళ్లి కుదిరింది. వెడ్డింగ్ కార్డు చేతిలో పెట్టి చేయించి చంపైపోయింది మావా. వదిలేస్తే పాటిస్తారా? బాధపడాల గాని. ఒరేయ్ మనం మంది ఎందుకు, ఎప్పుడు తాగుతాం రా, ఎప్పుడు తాగుతాం? ఎందుకంటే బాగా సంతోషంగా ఉన్నప్పుడు తాగుతాం రా. తర్వాత బాగా బాధగా ఉన్నప్పుడు తాగుతాం రా కదా. నేనేం చేస్తున్నారా, అదే చేస్తున్నా కదా. అరే ఆ రోజు సుప్రియ ప్రేమిస్తుందని మీకు అందరికి పాటించానా లేదా? ఇప్పుడు ఇడిపోయిందిరా, అందుకే మళ్ళీ పాటిస్తున్నాను రా. ఏంద్రిది? అరే చిన్నపిల్లని సాల్తీరా. మావా నన్ను పిల్లోడు అంటున్నారు రాయుడు, నేను పిల్లోలా కనిపిస్తున్నాను రా. అరే ఈ పార్టీ ఎవరిదిరా? నాదే కదా. అరే ఇది చాలా ఎక్స్ట్రా చేస్తున్నారా. అరే ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఏంట్రా నీ పేరేంట్రా? అరే మా వీరికి మంది ఎక్కువైతే మర్యాద చెప్తుందిరా. ఎవరు అనుకుంటున్నావు రా? పరకాల పైల్మాన్, పరకాల పైల్మాన్. కొంచెం కరామ్మా. ఏంటమ్మా కరెక్ట్ చెప్పురా. అరే ఏంట్రా పరకాల పైల్మాన్ అంటే? పులి రాజన్, పులి రాజన్నమాట. పులి ఇక్కడ ఎక్కువ చేస్తే బెల్ట్ తీస్తా బిడ్డ. అరే వీడేంట రాముడు పడతాడు. అరే వీడేంట రాముడు పడతాడు. అరే నీ అబ్బా, నా పేరు పులిరాజు. ఏ రాజా? పులిరాజు. పులిరాజా. అరే నేను చెప్తారా, నా పేరు పులిరాజు కాదురా, పిల్లిరాజు. మళ్ళీ ఇంతకు ముందు పులిరాజు అన్నావు. సౌండ్ బాగుంటుందని. ఇక్కడ ఇక్కడారా, సౌండ్ బాగుందని వాడేస్తావా? చెప్పురా. అరే నీ అబ్బా, నా పేరు పిల్లి రాదురా, నన్ను వదిలిపెట్టు. అరే పిల్లి, ఏ పిల్లి, ఎక్కువైందిరా. నువ్వు పిల్లివి అని ఈ సిటీ మొత్తం వినపడేటట్లు కుక్కలా అరువు, అరువు. అందరికి రాబట్టని చెప్పాలట. చెప్తారా? చెప్తా. పిల్లి చెప్పినరా, చెప్పిన అందరికి రాబట్ట, అందరికి రాబట్ట చెప్పిన. అరే మామ ఏదేడా? అరే చీను వాడిందిరా. ఎవరికైనా వినపడింది అరే పిల్లి రాజని? నా పిల్లి రాదు, పిల్లి రాదు, పిల్లి రాదు. ఒరే ఒరే సీను వినికి చెప్పురా. పిలిరాజు, పిలిరాజు, పిలిరాజు. విడియో పడి తాగింది, దిగింది. అరే నా పేరు పుల్లి కాదు, పిల్లిరాజు, పిల్లిరాజు, రాజు, పిల్లిరాజు.
వీళ్ళతో మాత్రం బాగుండదు. చిన్న పోయింది ఉత్తమం. పోరు మామా ఆడిపోతున్నావురా? కడుపులో గడపడైతే బాత్రూమ్ అనుకుంటానా. మరి బాత్రూమ్కి అయితే ఫాస్ట్గా వెళ్ళాలి కానీ దొంగ చూపులతో కుక్కలాగా వెళ్తున్నావు ఏంటి? ఏం లేదురా. ఏం లేదా మామా? ఇక్కడ 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 హే చెప్పురా. రాత్రి మందు పార్టీలో నిన్నేమన్నా గోకానా? ఇప్పుడు తెలిసి అడుగుతాడా తెలియకడుగుతాడా? ఏమనలేదు కదా? ఏమనలేదు కదా? ఏం లేదు కదా? నువ్వు ఫీల్ అయ్యావా? నువ్వు ఫీల్ అయ్యావా? ఫీల్ అవ్వలేదు కదా? నువ్వు ఫీల్ అవ్వలేదు కదా? సారీ. ఒరే మామ, నేను బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. మన ఇద్దరం కలిసి సరదాగా బజార్కి వెళ్దామే. బాయ్. ఈ పొచ్చుడు కావాలని చెప్తాడు, ఏమని చెప్తాడు మీ సంగతి తర్వాత చూస్తా. దిగనా దేవులాడు అన్నా. ఏయ్ పోరా. సరేనా. ఏమైంది లేదా? ఇక్కడ ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. అన్నా లేదన్నా. ఏడు కూడా లేదన్నా. అక్కడ 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 లేదు. లేదన్నా. లేదా అన్నా. యాబిరా ముసలోడా, యాబి చూసాడావు? నేను రా డబ్బుని. రే గబ్బు నా కొడుకే రా, ముందుకు రారా. ఏం చూసాడావు? ముందుకు రా రారా. ఆలోచిస్తానవి. ఓపెన్ చేయరా, ఓపెన్ చేయి. తండ్రిగా ఎంజాయ్ చేసుకో. లచ్చలు లచ్చలు ఉన్నాయిలే. ఎంజాయ్ చేయరా. తీసుకోపో గబ్బు నా కొడుక, తీసుకోపోరా. ఇప్పుతానవి దుడ్డు అని చెప్పినా కదా. డబ్బును రా. ఎన్నిసార్లు చూస్తావు? నా కొడుక పో. డబ్బు నా డబ్బు నా డబ్బు నా డబ్బు. చిగురాకులలో చిలకమ్మ ఒకటి చిన్న మాట ఇటు రావమ్మ. రెండు. ఓయ్ చూసావా ఈ బుజ్జిగాడి బ్యూటీ? ఆ 4 గంటలు ఇంకేం దూతారు కానీ ఇదిగో టీ తీసుకో. థ్యాంక్స్. ఏమండి అమ్మాయి ఏదో కావాలంటుంది. ఏమో నాకు తెలియగడుతాను. అమ్మ ఎప్పుడు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి అనడమే గాని ఇదొద్దు 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 అని తన అందా. ఇందుకేం కావాలట? బేబీ వస్తే బేబీ ఇటు రావే. అమ్మా వస్తున్నా. అమ్మో ఏంటే తల్లి కూతురు ఇద్దరు సైకిల్ చేసుకుంటున్నారు? ఈ బుజ్జిగాడు ఏంటి అంత లోకుగా కనపడుతున్నాడు మీకు? నాన్న రోజు కాలేజ్కి నడుచుకుంటూ వెళ్ళి రావడం చాలా ఇబ్బందిగా ఉంది. అయితే బస్సులో వెళ్ళిపో. అది కాదు నాన్న. మరి ఏటమ్మా? మరి మా ఫ్రెండ్స్ ఏమో స్కూటీల్లోనూ కారులోనూ వెళ్తున్నారు. నాకు స్కూటీ కొనివా? ఏంటి నడిచి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉందా నీకు? నడక ఆరోగ్యానికి ఎంత అవసరమో తెలుసా అసలు? అసలు ఈ రోజుల్లో పెద్ద పెద్ద కోటీశ్వర్లే ఎర్లీ వాక్ అని మార్నింగ్ వాక్ అని ఆరోగ్యం కాపాడుకోవడం కోసం పార్కుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తెలుసా విషయం? అది కాదు నాన్న. ఇంక నువ్వేం మాట్లాడుకో. స్కూటీ కొనిచ్చి నీ ఆరోగ్యాన్ని పొగతో పర్యావరణ ఆరోగ్యాన్ని నేను పాడు చేయలేను. అంచేత చెప్పక్కర్లేదు, అర్థమైంది. బాయ్ మమ్మీ. బాయ్ అమ్మా. నా బిడ్డ బంగారం.
ఇలా చెప్పారో లేదో అలా అర్థం చేసుకుని వెళ్ళిపోయింది. అయ్యో సంబడం. సర్లే గాని నీ కొడుకేడి ఈరోజు ఏ పంట ఇంటి మీద తీసుకురాలేదు కదా? మరే లేదు, నా చేత ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు, నా బెంగ నాది. వాడు ఆడుకోవడానికి వెళ్ళాడండి. పాపం పిల్లల్ని ఆడిపోసుకోవడం తప్పితే ఇంకే పని లేదనుకుంటాను. ఇప్పుడు నేనేమన్నానే, మనిషి అన్నాక లౌక్యం, మంచి భవిష్యత్తు కోసం ధనం చాలా అవసరం అని చెప్తున్నాను. ఏం కాదట పో, నువ్వు చెప్పు. మీతో మాట్లాడుతూ కూర్చుంటే పొయ్యి మీద కాస్త మాడిపోతుంది. మాడిపోయేది ఏంటట? పప్పు. పప్పా? పప్పు తప్ప ఇంకోటి వండడం నీకు రాదా? మీ ఆరోగ్యానికి మంచిదని. ఓహో సర్లే వెళ్ళే. ఏండి పప్పు ఆరోగ్యానికి అంత ముఖ్యమా? అలా అంటారా? అయితే రోజు పప్పే వండించేస్తాను. ఎక్కడికో పేపరా? అబ్బా ఆహా, 2 నెలల క్రితం పేపర్ ఇప్పుడా చదివేది? ఒరేయ్ నువ్వు సౌజీకి సైటింగ్ కొట్టే టైం అయింది కానీ పోరా. ఓయ్ అడిగాదా ఇటు. ఒరేయ్ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని లవ్లు సక్సెస్ అయినట్టు చరిత్రలో లేవమ్మా. హెల్ప్ తీసుకో, లవ్ చేసుకో. మరి వాళ్ళ అమ్మాయి వస్తే అబ్బు ఉస్కో. సౌజీ నిన్ను చూసిన క్షణమున హో గయా పాగల్ హో గయా. సౌజీ నిన్ను చూసిన క్షణమున హో గయా పాగల్ హో గయా. వెన్నెలైనా చిన్నబోలా నువ్వు చూసిన చూపుకి ఇంద్రధనసు వంగిపోదా నువ్వు నవ్విన నవ్వుకి. కన్నులే నిదురను మరిచని ఊపిరే కై నిలిచనే. సౌజీ నిన్ను చూసిన క్షణమున హో గయా మహు పాగల్ హో గయా. సౌజీ నిన్ను చూసిన క్షణమున హో గయా మహు పాగల్ హో గయా. మంచిది. ఏ భిక్షపతి ఇట్రా 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 ఇట్రా. ఏం మూట తీసుకెళ్తున్నావు? 2 నెలలు అయింది సరుకులు తీసుకొని. పైసా ఇలే, ఈరోజు ఇయ్యందే కథలు ఇచ్చేది లేదు. సేటు ఇలా నీ బాకీ మొత్తం తీర్చేస్తా. నీ కొట్టు ఎంతకి అమ్ముతావు చెప్పు, లెక్క చేసి పెట్టు, ఇంటికి పోయేస్తా. నీ తల్లి ఏందో బారు మాట్లాడుతుండు, తేడా తేడాగున్నాడు. పైసలు ఇస్తాడా? అందరికీ నమస్కారం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎన్నికల డబ్బు హైదరాబాద్ నుంచే భారీగా తరలి వెళ్తోంది. ఇప్పటి వరకు 5 కోట్ల వరకు స్వాధీనం చేసుకున్నాం. నెల్లూరు ఉప ఎన్నికని కొన్ని పార్టీలు ప్రెస్టీజియస్గా తీసుకోవడం వల్ల డబ్బు ప్రవాహంలా ప్రవహిస్తోంది. మేం దానికి తగిన ఏర్పాట్లు చేశాం. ప్రత్యేక చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేశాం. అయినా సరే నిన్నొక వెహికల్లోంచి తరలిస్తున్న 50 కోట్ల రూపాయల మనీ బ్యాగ్ను మాత్రం స్వాధీనం చేసుకోలేకపోయాం. 50 కోట్లే? ఎస్, 50 crores. అక్షరాల 50 కోట్లు. మ్యాక్సిమం ట్రై చేశాం, కానీ లాస్ట్ మినిట్లో మనీ బ్యాగ్ మిస్ అయింది. మీకేదైనా సమాచారం తెలిస్తే మాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి. పట్టించిన వారికి ప్రత్యేక బహుమతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత ఇస్తారు సార్? 10%, 5 కోట్లు. మీరు పట్టించినా సరే, సమాచారం అందించినా సరే మా పోలీసులందరినీ అలర్ట్ చేశాం. ఈ డబ్బే కాదు, ఉప ఎన్నికల్లో డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నట్టుగా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే మాకు ఫోన్ చేయండి. ఎన్నికల్లో డబ్బు నియంత్రించి మంచి సమాజాన్ని నిర్మించడానికి మీ చేయూతనివ్వండి.
ఆ కోట్లు ఎక్కడున్నా నెల్లూరుకు చేరకముందే పట్టేస్తాం. ఈ డబ్బును పట్టుకునేందుకు ఒకడు మిస్సైల్లా దూసుకొస్తాడో, నాయకులా చెలరేగుతాడో, బాద్షాలా దుమ్మురేపుతాడో, గబ్బర్ సింగ్లా పట్టేస్తాడు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह, వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్, వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి పేర్ రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. ఏమైంది సార్? ఐస్ పడుతున్నారు? ఎవరైనా తరుగుతున్నారా? నన్నెవర్రా తరిమేది? పోలీస్! తడి పోలీస్! ఇక్కడ కాదు, అక్కడ. ఈ తడి అడుగు పెడితే ఎక్కడైనా సరే ఇత్తడిత్తడే వాసంతో చంపేస్తా. అరే ఏంట్రా ఎతుకుతున్నావు? ఇక్కడెక్కడో ఎలికి వచ్చిన వాసన వస్తుంది. మీ దగ్గర? నా దగ్గర కాదురా, స్మెల్తో పట్టేస్తా. పోయిన జన్మలో కుక్క అయి ఉంటారు. కుక్క కాదురా, నక్క. ఫాలో మీ. యారా ముసలి, డబ్బు ఎక్కడ దాచావు? డబ్బేమీ లేదు సారు. వాసన వస్తుంది కదరా. పోయిన జన్మలో మీరు కుక్కని తెలిసి కుక్క కాదురా, నక్క. ఎక్కడ దాచావమ్మా డబ్బు? ఆ మూటలేందిరా? ఆ మూటలేముంది? చిత్తు కాగితాలు సారు. చిత్తు కాగితాలా? చిత్తు కాగితాలో ఏం కాగితాలో తెలుస్తుంది. చెత్త ఇప్పో, మూటెప్పో. నువ్వు చెప్పరా? తీరా తీసుకోరా మూట. వదలరా, వదల. ఆగో, ఏమి లేవు కదా. సారీ సార్, సారీ సార్, సారీ. రేయ్, డబ్బు కట్టలు గుడిచెల పెట్టుకొని చెత్త కాగితాలు అంటావరా? చెత్త. రాత్రి సిటీ బ్యాంకులో దొంగతనం చేసిన నువ్వేనారా? నీ కాళ్ళు పట్టుకుంటా. నాకు అస్సలు తెలియదు. తెలియదా? తెలియనప్పుడు ఈ డబ్బు కట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? ఈ మూట తుమ్ము చెట్లు దొరికింది సారు. ఈ మూట పట్టుకొని వెళ్తుంటే ఎవరన్నా అడిగితే ఏం చెప్తావురా? ఆ మాత్రం తెలియదా? తడివేలు సార్ పట్టుబడి చెప్తా సార్. అవునా? బొంబాయిలో బాంబులు పెట్టి సారా దాగి సారా సోదరి దగ్గర వీడియో తీసి ఏం తెలియనట్టు ఈ బస్తీలో తిరుగుతావురా? రేయ్, సెక్షన్ 110, సెక్షన్ 120, సెక్షన్ 130 కింద నిన్ను బొక్కలో తోశాననుకో, నువ్వు బయటికి రావురా రే. సార్, నాకే మూట గురించి తెలియదు. నువ్వెవరో నాకు అసలే తెలియదు. ఎవరు అడిగినా గదే చెప్తా. కానీ నా పిల్లం ఆసుపత్రిలో ఉంది, కొంత సాయం చేయండి సారు.
అరే ఓ సాంబా. ఎస్ సార్. తీసుకురా మూట. ఓకే సార్. అరే ఓ సాంబా. ఎస్ సార్. కిస్కా. ఫాలో మీ. అలాగే. అమ్మా. స్పీడ్ తగ్గించండి. ఎవరా రోడ్డుకి అడ్డంగా పెట్టారు కారు? సార్ 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 ఆగండి సార్, ఆగండి సార్. బ్రేకింగ్ వేస్తున్నా. నిమ్మలంగా రా. ఏం రో భూమికి జానలు లేవు, తిన్నదరగట్లేదారా? మిస్టర్ ఇన్స్పెక్టర్. మిస్టర్ ఇన్స్పెక్టర్. అది అది ఆ మూట. ఆ మూట నాదే. ఆ మూట సొమ్ము నాదే. ఆ సొమ్ము నీదేనా? ఆపండి సార్, ఫోన్ అతండి. హలో, నేను ఎస్పీనయ్యా. డబ్బు మూట దొరికిందటగా? సార్ అవును సార్. ఇంటికి పంపు, నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటాను. అలాగే సార్. అప్పుడే పై వాళ్ళకి తెలిసిపోయిందిరా, ఊరికనే ఉండదురా డబ్బు. ఎంత తోటికైనా సరే ఆశ ఆశ పుట్టిస్తుందిరా. మిస్టర్ ఇన్స్పెక్టర్, ఆ మూట నాకు ఇచ్చావనుకో, ఇస్తే నీ లెక్క నీకు ఇచ్చేస్తాము. ఇదిగో నేనెంత ఎదవనో అన్న సంగతి వాళ్ళు వీళ్ళు చెప్పుడే గాని నాకు తెలియదు. అది దేత్తాడి అంటే ఎవడా నువ్వు? నువ్వేరా? ఈ దేత్తాడి ఇన్స్పెక్టర్ పట్టుకొని ఎవడా నువ్వు అంట? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాద పిలిచావా? మీ తాగుబోతుల గురించి మొత్తం తెలుసు కానీ ఇంతగా నీకేం కావాలరా బాయ్? నా మన నేను ఫేస్బుక్ లో ఫోటో పెడితే రిప్లై ఇచ్చి ఐ లైక్ యూ అని, నువ్వు నాకు నచ్చినవని మెసేజ్ చేసి చాటింగ్ చేసి, ఇప్పుడు నా తార నాకు కనిపించకుండా తిరుగుతాయి. తారానా? ఏ తారా? నాయన తారానా? ఏ ఆ తార కాదు, నాయన తార గురించి నాకు తెలుసు. విక్టర్ వెంకటేష్ సినిమాలో, తులసి సినిమాలో చేసింది. తర్వాత నాగార్జునతో గ్రీక్ వీరుడు చేస్తాను. ఆ తార కాదు, నా ఫేస్బుక్ తార కోసం ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? రీసెర్చ్ చేస్తున్నా. చర్చ్ అంటాడేంట్రా? నువ్వేంట్రా గోకుంటున్నావు? సార్ చర్చ్ అంటే ఆ చర్చ్ కాదు సార్, రీసెర్చ్. అందుకే నువ్వు కానిస్టేబుల్ వా? అవును సార్. మరి నాకు మొత్తం తెలిసిపోయింది. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్ చేస్తాడు. నీకో విషయం తెలుసా? గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పేద ప్రజల కోసం ఫైట్ చేస్తాడు, డబ్బులు తీసుకొని వచ్చాడు. నువ్వు దేత్తాడి నా కోసం ఒక తారను తీసుకొచ్చిన ఫేస్బుక్ తారను. అరే అసలే మేము ఆ సొమ్మును ఎలా తీసుకెళ్ళాలని టెన్షన్ లో ఉన్నావురా. ఇప్పుడు మేము ఆ తారను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇదిగో
నేను 3 లెక్కేసే లోపు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో ఈ తుపాకీతో నిన్ను కాల్ చేస్తావా ఒకసారి సిగరెట్ ఉందా ఇటీరా వీడు ఏం చేస్తాడు కాల్చురా కాల్చాలా ఏమనుకున్నావు నాకు అన్నంటే దేత్తడి మరి ఉట్టితాడు అనుకుంటానా ఇక్కడ దేత్తడి లేదంటే మీ అందరికి ఇత్తడే మంచి మర్యాదతో మీరందరూ వెళ్ళలేదనుకో నీకు అయిపోద్ది ఎలా మరి దేత్తాడు అనుకుంటానా మజాక్ అనుకుంటానా తారా తలుకుతా అబ్బా తలుకుతా డాన్స్ ఆపి ఫోన్ ఎత్తకపోతే ఆ తార మొగుడు వచ్చి తార తీస్తాడు బాగా గుర్తు చేశారా బాబు దానికంటే ఇదే బెటరు హలో హలో నేనయ్యా మంత్రి ఆహారాన్ని మాట్లాడుతున్నా 50 కోట్ల ఎలక్షన్ డబ్బా చెప్పండి సార్ ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు అది సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నాను సార్ ఏ తడి నీకు డబ్బు కావాలంటే ఆ మినిస్టర్ దగ్గరికి వచ్చి అడుక్కోరా అరే అరే మన డబ్బురా ఎవడో తీసుకెళ్తున్నాడు అరే ఇప్పుడు ఎలా సార్ అరే వెళ్ళిపోతున్నాడు రా ఇదిగో సిల్వరు ఆ బైక్ తో అయితే కుదరదు కానీ నీ కార్ లో మనందరం వెళ్ళి జాయింట్ గా ఆపరేషన్ చేద్దాం పోదాం పద సౌజీ నువ్వు నవ్వితే ఎంత బాగుంటావో తెలుసా ఎంత బాగుంటాను పచ్చని సిరులు తాండవించినట్టు ప్రకృతి వరాల జల్లు కురిపించినట్టు ఇంకా లక్షల బాధల తర్వాత వచ్చే ఆనందానికి విలువ ఎక్కువరా ఎన్నో ముళ్ళు దాటాక వచ్చే గులాబీకి పరిమాణం ఎక్కువ అస్సలు అర్థం కావట్లేదు నీ మీద నాకు ప్రేమ ఎక్కువరా నీకోసం ఆకాశంలో హరివిలు సృష్టిస్తా ప్రపంచాన్నే ఎదిరిస్తా అవసరమైతే నా ప్రాణాలే ఇస్తా ఏది ఇవ్వు అవును నువ్వే నా ప్రాణం రా ఆ ప్రాణాలు ఎలా ఇవ్వగలను చెప్పు ఏయ్ దొంగ నాకే నేనంటే ఇష్టం లే నిన్నటి రోజున నేనే లేకుండా పోయానే నిన్నే చూడగా భలే బాగుంది ప్రేమేదో నేడే రేచిన ఇలా చేరింది వాకిట్లో హాయేరిచెనా ఏ వైపు వెళ్ళినా ఎదనోరు చేరరా నువ్వు దగ్గరైపోవే నాలో ప్రాణమా నాకే మేరంటే ఇష్టం లే నిన్నటి రోజున నేనే లేకుండా పోయానే నిన్నే చూడగా భలే బాగుంది ప్రేమేదో నేడే రేచిన ఇలా చేరింది వాకిట్లో హాయేరిచెనా
అలాగేమ్మా. ఏరా ఏంట్రా ఇంటికానుండేనా? అవునరా, అమ్మే. అరే ఎమ్మెల్యే గారు పరీక్షలు అయిపోయినా కలవన్నారు కదా. అరే గుర్తొచ్చిందా? మావా మనం వెళ్ళి కలుద్దామా? మావా ఉద్యోగం ఇప్పిస్తానంటావా? అరే ఎలాగైనా ఉద్యోగం చేయాలరా నేను. ఒరే అల్లుడు, ఎమ్మెల్యే అంటే ఏమనుకుంటున్నావు? కేఎస్ఎస్ జగన్జీ బాబు. అతని రాష్ట్రంలోనే మోస్ట్ పవర్ఫుల్ రా బాబు. అదేంట్రా మొన్న కలిసినప్పుడు వేరే పేరు చెప్పాడు అతను. అవునా? ఇగో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఉన్నాయా, అవి మారినప్పుడల్లా ఆయన పేరు మారుస్తూ ఉంటాడులే. ఆయన గురించి నీకు తెలియలేరా? ఇంతకాయన పేరేంటో? ఒరే అల్లుడు, కేఎస్ఎస్ జగన్జీ బాబు అంటే ఏమనుకుంటున్నావు? కే అంటే కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ అంటే శేఖర్ కల్వకుంట్ల చంద్రశేఖర్, మోస్ట్ పవర్ఫుల్ లీడర్. జే అంటే జగన్మోహన్ రెడ్డి యువనేత. జీవి అంటే చిరంజీవి, మన మెగాస్టార్. బాబు చంద్రబాబు 9 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన చాణక్యుడు, పాదయాత్రను నమ్ముకున్న నాయకుడు. అందరు లీడర్లను ఆయన ఫాలో అవుతాడు, అందరూ ఆయనను ఫాలో అయ్యేలా చేసుకుంటాడు. అసలు నీకు విషయం తెలుసా? 30 years కాన్స్టిట్యుయెన్సీ ఇండిపెండెంట్ గానే ఇరగదీస్తాడు. అదిరా ఆయన చరిత్ర. పిచ్చోడ. ఏమయ్యా పకీరు, అన్నలకి అడవులు ఉన్నట్లు, స్వామీజీలకు పీఠాలు ఉన్నట్లు, గూండాలకి అడ్డాలు ఉన్నట్లు, బిచ్చగాయలకు అడుక్కునే సెంటర్లు ఉన్నట్టు మాలాంటి నాయకులకు వాటిని కాపాడుకోవడానికి మా దెప్పలు మేము పడుతుంటాం. మహానుభావులు, అందుకే 30 years. ఏమయ్య సీను, ఏంటి ఇలా వచ్చావు? సార్ అది డిగ్రీ అయిపోగానే కలవమన్నారు కదా సార్. ఒక డిగ్రీ ఉంటే సరిపోదయ్యా. ఇప్పుడంతా కాంపిటీషన్ యుగం. నిన్నటికి ఇవాళకి పోటీ, ఇవాళకి రేపటికి పోటీ, మనిషికి మనిషికి పోటీ, మనిషికి యంత్రానికి పోటీ. గెలిస్తేనే రాజ్యమైనా అధికారమైనా ఉద్యోగమైనా. ఏమంటావు? మీరే అలా అంటే ఎలా సార్? మిమ్మల్నే నమ్ముకున్నాను సార్. నువ్వు చెప్పమ్మా. నా కొడుకును పోలీసులు పట్టుకెళ్లారు, మీరే దయించండి. ఈ పోలీసుల ఫిలాసఫీ వేరమ్మా. వాళ్ళకి కావాల్సిన వాడు దొరకనప్పుడు దొరికిన అమాయకుడినే దొరకాల్సిన వాడిగా మార్చేస్తారు. నేను ఫోన్ చేసి మాట్లాడతాను, నువ్వు ఇంటికి వెళ్ళమ్మా. సరే సేను, టచ్లో ఉండు. నా నియోజకవర్గ ప్రజల క్షేమమే నా క్షేమం. థ్యాంక్స్ సార్. బయలుదేరు. పదండి, అవతల మీటింగ్ ఉంది. మళ్ళీ ఎప్పుడురా కలిసేది? నువ్వెప్పుడంటే అప్పుడే. టైం చెప్పరా. ఏమైందిరా? అరే ఆ సీన్ గార్డ్ని వదిలిపెట్టొద్దురా, వాడు మా సౌజక్కకి లైన్ వేస్తున్నాడు. ఒరేయ్ ఇప్పుడే వెళ్ళి వాడిని వేసేసి వస్తా. వద్దు మామ, కూల్ బుర్రతో ఆలోచించు. కూల్ కూల్. ఐడియా. పొద్దున్నే 5 గంటలకి వాడు పొద్దున్నే జాగింగ్కి బయలుదేరగానే ఇంకా సీను గాని పని అయిపోయినట్లే. 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 సీను, తెల్లారితే అమ్మ వాళ్ళు ఎన్ఆర్ఐ బాబుతో సహా దిగుతున్నారు. సీను ప్లీజ్. లేచిపోవాలా? వీళ్ళు లేచిపోతారంట్రా. అవ్వా ఏంటి లేచిపోతారా?
ఏంటి లేచిపోతారా? హలో, నెల్లూరుకు డబ్బు చేరిందా? డబ్బు సాయంత్రానికల్లా క్యాండిడేట్కి అందాలి. డబ్బు అందలేదో నువ్వే న్యూస్ అయిపోయి నీ కుటుంబ సభ్యులకు పేపర్లో కనబడతావు. అర్థమైందా? నీకు శ్రద్ధాంజలి ఘటిస్తాను, శ్రద్ధాంజలి ఘటిస్తా. ఆ 50 కోట్లు నెల్లూరుకు చేరాలి, మనం గెలవాలి, అంతే. వస్తున్నా. వీళ్ళకు లవ్ కావాలంట. ఏంటో వీళ్ళకు డబ్బు కావాలంట. అర్జెంటుగా నాకు క్వార్టర్ కావాలి. క్వార్టర్లో వాటర్ కలుపుకొని తాగొచ్చే లోపు మీరెళ్ళి ఒక్క థమ్స్అప్ తాగిరండి. చిన్న విరామం. ఓకే? అవును సీను, లేచిపోదాం. లేచిపోవాలా? తప్పదా? తప్పదు సీను, నాకంతా భయంగా ఉంది. నువ్వేం భయపడకే, అంతా సీన్గాడు చూసుకుంటాడు. రేపు ఉదయం భద్రాచల సీతారాముల సాక్షిగా మన పెళ్లి జరుగుతుంది. ఓకేనా? నా కొనుకొస్తుంది, గుండాకుండా స్పీడ్గా కొట్టుకుంటుంది. గుండాగితే చస్తావే. ఓకే సీను, నేను 4 o'clock కల్లా రెడీగా ఉంటాను. లేచిపోదాం. సరే, రేపు ఉదయం 4 గంటలకల్లా కాలనీ బయటకు వచ్చేసాయి. ఓకే? మరి ఫోన్లో ఒకటి. ఓకే సీను, బాయ్. చూసావా పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందో? దా ప్రోగ్రెస్ రిపోర్ట్ దిద్దుతుంటే మా డాడీకి పట్టించిన అసీన్ గారిని అస్సలు వదిలిపెట్టును. ఇక వదిలిపెట్టద్దు. గుర్తుందిగా, మార్నింగ్ 4. రేపు వాని పెళ్లి పార్టీ కాదు, లవ్ బ్రేకప్ పార్టీ జరగాలి. ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండు కదా. అవును, మరి కాళ్ళు నొప్పి. లిఫ్ట్ 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 ప్లీజ్, లిఫ్ట్. సార్ కొంచెం లిఫ్ట్ ప్లీజ్. బ్రహ్మానందం గారు మీరా? నేను బ్రహ్మానందం కాదు, సహాయం. మరి మాస్క్. మీకు డీటెయిల్స్ కావాలా, లిఫ్ట్ కావాలా? సార్ లిఫ్టే కావాలి. లిఫ్టే. ఓకే, గెట్ ఇన్. ఓకే ఓకే. పద సీను. సీను దా. పద. ఇదిగో. ఎక్కడికి వెళ్తున్నారు? ఫ్రెండ్ పెళ్లి భద్రాచలం కాలేజ్కి. ఏంటి, మా చెవులో పూలేమైనా కనిపిస్తున్నాయా? అంతే బాబు, అంతే. పిలిచి పిల్లని ఇస్తామంటే మావ లోకమైనట్లుంది. అది కాదు సార్. సర్లే గాని, ఏంటి లేచిపోయి వస్తున్నారా? అందుకే ఈ అబద్ధాలు. ఇక పెళ్ళైతే రోజు చెప్పాల్సి వస్తుంది. నువ్వే నయమయ్యా, ఫ్రెండ్ పెళ్ళని చెప్పావు. అదే ఆ అమ్మాయి అయితే ఏకంగా కాలేజీకి పోతున్నాను అని చెప్పేసింది. అందుకే అంటారు అబ్బాయి కొబ్బరికాయలు అంటాడు అని. లోపలన్నా తీయగా ఉంటుంది. అమ్మాయిలైతే క్యాబేజీలు అంటోళ్ళు. ఎన్ని తొక్కలు తీసినా చివరికి తొక్కే మిగులుతుంది. సీను, ఎందుకు సార్ మీకు అమ్మాయిలంటే కోపం? ఏంటి కోపమా? అదేంటి, మీరు బ్రహ్మానందం గారు కాదా? మీకు లిఫ్ట్ ఇవ్వడానికి బ్రహ్మానందం గారు వస్తారు. మరి సార్, మరి మీ ముక్కేంటి అంత ఎర్రగా ఉంది? ఆ బాధ మర్చిపోవడానికే బ్రహ్మానందం గారి మాస్క్ పెట్టుకున్నానయ్యా. అద్దంలో చూసుకుంటే మా ఆవిడ గరిటితో కొట్టిన దెబ్బ మర్చిపోయి నవ్వు వస్తుంది. సార్, మరి మీ వాయిస్? నాకు మిమిక్రీ తెలుసుగా. సార్, మేము భద్రాచలం వెళ్ళాలి పెళ్లి చేసుకోవడానికి. మీరు కొంచెం. ఓకే ఓకే. ప్రేమికులకు సహాయం చేయడానికి ఈ సహాయం ఎంత దూరమైనా వస్తాడు, ఏమైనా చేస్తాడు. కానీ అబద్ధాలు చెప్పేవారికి సాయం చేయనని మా ఆవిడ మీద ఒట్టేశానే. సార్ ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. నో ఛాన్స్. అందుకే సార్ వర్షాలు కురవక దేశమంతా కరువు వస్తుంది. మానవత్వం లేకుండా ప్రజాసేవ చేసిన వాళ్లే జైలుకి వెళ్తున్నారు. మానవత్వం మరుగున పడిపోతుంది సార్. ఏంటి, నేను లిఫ్ట్ ఇవ్వకపోతే ఇన్ని ప్రమాదాలా?
ఇదిగో మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నా ఒట్టు తీసి గట్టు మీద పెడుతున్నానయ్యా. ఇక మీ పెళ్ళైపోయినట్టే. ఈ సహాయం ఒక్కసారి కమిట్ అయిన తర్వాత ఈ ప్రపంచంలో ఇంకెవ్వడూ మీ పెళ్ళి ఆపలేడు. థ్యాంక్ యూ సార్. ముందుగా మీ అబద్ధాల ఎఫెక్ట్ కారే ఆగిపోయింది. ఎంతలోనే ఏమైంది దీనికి? ఇక ఇంచు కూడా కదలదు. ఇప్పుడు ఎలా సార్? పెళ్ళికి సాయం చేస్తా అన్నారు కదా. నాకే ఇంకోటి సాయం కావాలి. మనుషులు అడ్డం పడితే ఎదుర్కోవచ్చు. మీ అబద్ధాలతోటి ప్రకృతి పగబట్టింది. రండి, సామాను తీసుకొని మీ దారి మీరు చూసుకోండి బాబు. రండి. ఇప్పుడు ఎలా పట్కా సార్? ప్లీజ్ సార్. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానేంటో. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ వెళ్ళండి బాబు, వెళ్ళండి ప్లీజ్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నా కర్మ. అబ్బా, ఈ సహాయానికి సహాయం అడుక్కోవలసిన దుస్థితి కల్పించావా? ఓరి దేవుడా. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. అక్కడ వాడు డబ్బు పట్టుకుంటానని ఊరూరా తిరుగుతున్నాడు. ఇక్కడ ఇది వస్తాడు నారాజు అని పాట పాడుతూ కూర్చోంది. ఎవరు మీరు? పైసలేవిరా? ఏం పైసలు సారు? ఏ పైసలు తెలియదంటావు? నాకు తెలియదు సారు. చల్, పెద్ద మంచిదేం కొడతాను రా, చూసుకో. మంచందరా, మీరెవరో, ఆ డబ్బేందో నాకు తెలియద్దరా? అబేవో, నీకు తెలుసా? నాకు తెలుసురా. అడక తింటానికి నా పైసలే కావాల్సి వచ్చిన అబే. వాడిట్ట ఎరడన్నా. ఎక్కడ పెట్టావరా డబ్బు? చెప్తావా చస్తావా? అడుక్కు తినేటోడా? అడక తినటానికి కాను. మరి అడక తినటానికి కాను బాబు. నేను అడక్క తింటూనే కాకుంటే ఎవర్రా నువ్వు? మెంటల్ ఎక్కిస్తున్నావు. ఆడెవడో పైసలు పైసలు అని చంపుతాడు, ఈడేవి డబ్బులు డబ్బులు తెమ్మంటాడు. నాకు అసలు ఎవర్రా నువ్వు? నేను 10 మందికి అన్నం పెట్టిన రైతునయ్యా. రైతువా? రైతు అయితే బిచ్చమెత్తుడేందు రావు. ఏం చేస్తామయ్యా, మా మట్టి మనుషుల బతుకులు గిట్లా తగలబడ్డాయి. కరీంనగర్ జిల్లా గోదావరి గని పక్కన చిన్న పల్లెటూరు అయ్యా మాది. తిండికి దాచిన గింజల్ని దిక్కులో చల్లి కళ్ళను ఆకుమళ్ళుగా చేసుకొని ఎదురు చూసేటోళ్ళు. ఆకాశంలో మబ్బులు పరుగులెత్తినప్పుడల్లా నా గుండెలో ఆశలు మొలకెత్తేవి. కరువు వచ్చినా, వరదలొచ్చినా, దిగుబడి లేకున్నా, చివరకు మిగిలేదేమీ లేకున్నా నేను మాత్రం వ్యవసాయం మానలేదు. తల తాకట్టు పెట్టి రెక్కల ముక్కలు చేసుకుని వ్యవసాయం చేసిన. అరే భిక్షు,
ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో నీ పొలం పోతాందిరా. గవర్నమెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చిండ్రు. నా పొలం పోతుందా? నా భూమి నా నుండి దూరం అయిద్దా? అయ్యో, ఈ భూమి తల్లికి నాకు బంధం తెగిపోతుందా? భూమి పెట్టే భూమాత లేకుండా ఎలా రా బతికేది? అయ్యో, ఏళ్ళకి ఏళ్ళు దుక్కి దున్ని ఈ మట్టిని పిసికి ఈ నేలపై నడిచి ఈ గాలిని పీల్చి ఈ భూమాత లేకుండా ఎలా రా బతికేది? అయ్యో దేవుడా! అరే గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే అంతేరా, బక్కోళ్ళం మనం ఏం చేయగలంరా? పెద్దయ్యా 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 నీ భార్యకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ తీసుకుపోతుండ్రు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు అప్పులోళ్ళకి నా మాత్రం కూడా సాలేదు. పొలమైతే గుంజుకున్నారు కానీ కంపెనీ వాడు కొలువైతే ఇవ్వాల. నా పెళ్ళ జబ్బుతో హాస్పిటల్లో ఉంది, దానికి మందులు కావాలంటే బిచ్చమెత్తక తప్పలేదు బాబు. దుఃఖం దుర్మార్గమైంది బాబు. అది గుండెగా పుండై తరగని కొండై మనిషిని తల్లకిందులు చేస్తుంది బాబు. వా, ఏం కథ చెప్పినవరా బై, గుండె కరిగిపోయిందిరా. స్టోరీ సరే గాని డబ్బులు ఎక్కడ పెట్టినవరా? పోలీసు వాళ్ళు పట్టుకుపోయినరు. ఎస్ఐ తడిసారు, మోటార్ సైకిల్ మీద పట్టుకుపోయినరు సారు. సరే సరే, పైసలు దొరికిందాక నువ్వు మాయం పడే. చల్రా బై, చల్. అలాగే అలాగే. సార్ బిల్లు కట్టాలి, 100 ఇవ్వండి. నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది. నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలైంది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా వందిలేది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా వందిలేది. సార్ 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 అవునరా, మనం ఎక్కడున్నాంరా? భద్రాచలం ఫారెస్ట్. భద్రాచలం ఫారెస్టా? ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ భద్రాచలం ఫారెస్ట్? నా మానాన నేను నా మూట తీసుకొని వెళ్తుంటే నువ్వే కదరా సిల్వరు? ఇదిగో సారు, నన్ను ఆగనుతూ. మరి ఎవరినన్నా? మంత్రి గారు ఫోన్ చేయగానే మీరే అడ్రస్ చెప్పింది. చెప్తే ఆకాశం నుండి తోక చుక్క లేక ఊడిపడ్డాడు, తక్కువ మాయమైండు. అరే అరే, పవర్ లో ఉన్నవాడు కరెంటు స్తంభం లాంటి వాడురా. ముట్టుకుంటే షాక్ ఇస్తుంది, అయినా తెలిసి కరెంటు పెట్టించుకోలేం కదా. మరి పవర్ పోతే ఇన్వర్టర్ పెట్టించుకుంటాం, అయినా ఎక్కడికి పోతాడు? పడుకున్న పులిని పనిచేసే పోలీసుని గెలిగితే దీన్ని అమ్మా వేస్టేనా? వేస్ట్ కాదురా, పేస్ట్ మొఖం నాయాల. నడు రా. ఆ సొట్టోడు నాకు వడ్డీ డబ్బులు ఇవ్వాలా? బహుశా ఆడే ఫోన్ చేసి ఉంటాడు. కాదు, మనవాడే. మనబడవేనా? మాట్లాడు. చెప్పరా. అమ్మా, సీన్ గారితో సౌజక్క జంపు. అమ్మాయి లేచిపోయిందా? లేచిపోయిందా? ఏమండి విన్నారా? అమ్మాయి లేచిపోయిందంట.
నువ్వేం కంగారు పడుకో, మేము ఫాలో చేస్తున్నాంలే. కంగారు పడద్దంటే బడవా, ఇంటి పరువు కాస్త తీసింది కదరా నంగనాచి. అమ్మాయి లేచిపోయిందంటే నిమ్మక నీరెత్తినట్టు అలా కూర్చుంటారే. ఫోన్లేవే, మనకి కట్టిన డబ్బులు మిగిలే, ఆడికి మాత్రం బంగారం డబ్బు ఎలాగైనా పట్టామని చెప్పు. కర్మ, ఈ జన్మకు మారం మీరు. అంకుల్, ఆ డబ్బు బంగారం నేను ఇస్తా. మీ బేబీని కంబ్యాక్ అని చెప్పు. బేబీ వస్తుంది రాదు నాకు తెలియదు కానీ ఆ బంగారం సంగతి అయితే నువ్వు చూడరా అల్లుడు. అయితే ఓకే. ఏట్రో ఈ డైలాగ్ సౌత్ ఆఫ్రికాలో కూడా పాపులర్ అయింది ఏంటి? అవును. మీరు మూసుకోండి. నువ్వు తొందరగా వెళ్ళవయ్యా బాబు. ఇదేంటి ఎడ్లు బండి అనుకుంటున్నావా, మున్సిపాలిటీ బండి అనుకుంటున్నావా? పదవయ్యా బాబు, పద. వెళ్ళవయ్యా. ఇంకా భద్రాచలం ఎంత దూరం సీను? కూర్చున్నావేంటి? రారా. ఇంకా నా వల్ల కాదు సీను, కాళ్ళు నొప్పి వస్తున్నాయి. వాటర్ తాగుతావా? ఇవ్వు. అంత చిరాకేంటి నీకు? తాగు. హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హే, నాకు జాబ్ వచ్చేసింది సౌజీ, నాకు జాబ్ వచ్చేసింది మేరీ జాన్. సూపర్, కంగ్రాట్స్ సీను. థ్యాంక్ యూ. మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి. నిజంగా? వద్దురా. పద. అరే ఎవరు లేరే. ఎవరు లేరు. గెట్ ఇన్, గెట్ ఇన్. సీను, కమ్ ఫాస్ట్. నా కారు రా, నా డబ్బురా. నువ్వు దొరికిరా, నీ కంట్లో కారం కొడతా. నా డబ్బు, నా కారు, అయ్యో. ఇప్పుడు రారా సీను. ఏంట్రా లవర్ సీను, క్లవర్ సీను. చూసావా ఎంతమందిని తెచ్చాను? ఎరా భయపడ్డావా? భయపడ్డాడు రైడు. ఏసీ కోసం వెళ్తే మూసీ వాసన తగిలినట్టు నువ్వెక్కడ దొరికావురా? శుభమాని పెళ్లి చేసుకుంటుంటే నాకు టెన్షన్ ఏంట్రా? రేయ్, మర్యాదగా బేబీని నా బ్యాగ్లో వదిలేసి వెళ్ళిపో. బేబీ ఎవరనుకున్నావురా? నా గుండెలో పూసిన గులాబీ. దాన్ని ఎవడో నీలాంటోడు కోసుకొని వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చోటానికి నేను ఎదవనా? ఒప్పేసుకున్నాడు. రేయ్, మా నాన్న మంత్రి, నేను కంత్రి. పిట్టలాగున్నావురా, పిసికేసాననుకో. అసలు ఏం చూసుకోనరా నీకు ఈ పొగరు? లవ్వురా, లవ్వుకున్న పొగరే అది. ప్రేమను ప్రేమతో ప్రేమిస్తే ప్రేమించబడిన ప్రేమ ప్రేమించిన ప్రేమను ప్రేమతో ప్రేమిస్తుంది. ఏంట్రా కన్ఫ్యూజ్ చేస్తున్నావు నన్నే? అరే, కన్ఫ్యూజన్లు ఎక్కువ కొట్టాడు నువ్వు. ప్రిన్స్ మహేష్ బాబు అనుకున్నావా? మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉంటుంది, ఆలు బజ్జీలో ఆలు ఉంటుంది, కానీ మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు. ఈ సీనుగాడు మైసూర్ బోండాలంటాడు. వీడి పవర్ ఎవడికి కనపడదు. మావయ్య, ఎరా సీను, ఎవరు వీళ్ళంతా?
నేను సౌజీని లవ్ చేశాను మావయ్య. లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే మంత్రి కంత్రి అని భయపెడతాడు మావయ్యుడు. మా నాన్న అసలే మంత్రి, నేను పెద్ద కంత్రి. మంత్రియా? ఏ మంత్రి సార్? అదే మంత్రి. అదే సార్, ఏ శాఖ మంత్రి అని అడుగుతున్నాను సార్. ఏరు వీళ్ళంతా అసలు ఏంటంటే మా నాన్న పేరు ఆర్ఎస్ మంత్రి అండి. చిక్కడపల్లి కళ్ళు కాంపౌండ్ లో పిచ్చుకలు అమ్ముతా ఉంటాడండి. మీ జంట బాగుందండి. అరే మన కారు ఏమైంది? ఈ కారు డబ్బుతో ఉన్న కారు ఇదే కదా? అవును, ఈ కారు మీకు ఎలా వచ్చింది? అది నడుచుకుంటా వస్తుంటే కారు కనిపించింది, ఎవరు లేరని వేసుకొచ్చాం. మంచి పని చేసావు మామ. కారు మందే, ఫాలో మీ. కమాన్ పద. అమ్మ సిల్వర్గా. అరే ఈ దేత్తడికే షాకిస్తావురా, నీ పని ఇత్తడిత్తడే. అరే సాంబా ఫాలో మీ. ఈ బై ఎలక్షన్స్లో రూలింగ్ పార్టీ ఓడిపోవాలి. మంత్రిగా ఉండి అపోజిషన్ పార్టీకి 50 కోట్ల ఫండ్ అరేంజ్ చేస్తే తీసుకెళ్లడం చేత కాదు. అయినా డబ్బు నెల్లూరు చేరుతుంది. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, నోటు విలువ తెలిసిన ప్రతి ఓటరుకు అందుతుంది. అపోజిషన్ క్యాండిడేట్ గెలవగానే అసమ్మతి ఎమ్మెల్యేల బృందం ఢిల్లీ చేరుతుంది. సీఎంను మార్చాలని అధిష్టానం అనుకుంటుంది. సీనియర్నని నన్ను కూర్చోబెడుతుంది. మనం ప్లాన్ చేస్తే ఎవ్వరైనా చిత్తు కావాల్సిందే. ఏమైందిరా? దొరికిందంట? లేదు సార్, వెతుకుతున్నారంట. ఏంట్రా ఎతికేదా దొంగ నా కొడుకులు? చలపతే పార్టీ ఓళ్ళు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకోవడం చేత కదరా నీకు? నాకు టెన్షన్, చచ్చిపోతున్నాను. అవతల కోట్లు కుమ్మరిస్తున్నారు, కాలిపోతుంది ఇక్కడ. ఆ 50 కోట్లు దొరకలేదు, నా రాజకీయ జీవితం చిరిగిపోయినట్టే. ఈ జన్మలో ఎలక్షన్లో గెలవలేను రోయ్. ఎందుకు జరగదురా? ఎందుకు జరగదు? ఓట్లు కావాలి అంటే నోట్లు పంచాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ డబ్బు మనకు అందాలి, మనం గెలవాలి. లేదో ఈ నోటు బాబు చేతిలో నీ నోటు చిరిగిపోతే జాగ్రత్త. అన్ని రోజులు మనయేరా, కానీ ఈ ఒక్కరోజు మాత్రం ఆడిది. ఎవరిది? ఓటర్ గాడిది. జానుడు నేల, ఆడుండే గుడిసె, ఆఖరికాడి పెళ్ళామెళ్ళలో పుస్తుల తాడు కూడా తాకట్టు పెట్టుకుని మనం ఎంత ఇస్తే అంత నోరు ముసుగు పట్టుకుపోయేవాడు. కానీ ఈరోజు బీరు, బిర్యానీ, 500 రూపాయల నోటు, ఏదడిగితే అది నోరు మూసుకుని మనం వాడికి ఇవ్వాలి. అది ఓటర్ గాడి పవర్ అంటే. అవును సార్, ఓటు విలువ బాగా పెరిగినది సార్. ఫోను. హలో, చెప్పు. ఓహో, ఆ చలపతి గారికి వెళ్ళిపోయా. రే చలపతి, ఆ డబ్బున్న బ్యాగు భద్రాచలం ఫారెస్ట్ ఏరియాలో ఉందంట. ఆడెవడో పుట్టూడి దగ్గర ఉందంట్రా. మీరు వెళ్ళి పట్టుకుంటారా బాబు, టెన్షన్తో చచ్చిపోతున్నాను. పుట్టేవాడు సావక తప్పదు, సచ్చినవాడు పుట్టక తప్పదు అన్నాడు ఓ మహనీయుడు. కన్ను తెరిస్తే జననమని, కన్ను మూస్తే మరణమని అన్నాడు మగానుభావుడు. నిన్ను ఇక్కడికి పిలిచింది ఇది చెప్పడానికా? మీరిచ్చే మనీకి ఇదే చెప్తారు. ఎంత మనీ ఉంటే అంత మ్యాటర్ నా కాడ. అయితే ఇదిగో పిల్ల, కంప కింద కోడిలాగా దాచుకున్న అందాలే, కొంప నిండు సొమ్ములున్న అందగాడికి చెందాలే. కంప కింద కోడిలాగా దాచుకున్న అందాలే, కొంప నిండు సొమ్ములున్న అందగాడికి చెందాలే. కుట్టి మీద ఊగుతున్న పాలను రక పొంగలే, కట్టి నిండా చురుకుతనం
చెప్పాలా సింగపూర్ సేటు ఫ్లైట్ దిగినాడు స్ట్రైట్ గా ఇంటికొచ్చి సెక్కునిచ్చినాడు ఓలమ్మో ఏకంగా ఇంటికే కొంగేలాగిన సైటే చూసినాడు టైట్ గా కొంటి పైన సేకులేసినాడు ఎదులేసేసాడా ఆయిల్ కావిలిస్తానని అడువడువు తవ్వినాడు ఆయిల్ మిల్లు రాస్తానని పేరు బదన చేసినాడు కాస్ట్లీ కార్ ఇస్తానని కాపరేషన్ చెయ్యన్నాడు బోలెడు కాసులిస్తానని బోల్టేసే అన్నాడు బోల్టేసాక ఛీ, అది కూడా నేను చెప్పాలా పోరుగా ఉందని బొమ్మ ఎళ్ళినాను ఊరే అందమంత యగాదిగా చూసినారు హాయ్ బాబాయ్ చూసేసారా బాబాయ్ కాంపిటీషన్ బాగే ఉందని రిటర్న్ టికెట్ కొని తిరిగి వస్తుంటే వస్తుంటే నగలు గట్రా ఇస్తామని ఒక్కరోజు ఉండన్నారు పగల మారి చిన్నదాన్ని అసలు వదలమన్నారు తెగ పని మెరిసేన వంపు సొంపులన్నీ చూసి విడవమని లాకేసేయన్నారు లాగేసాగా ఛీ, అది కూడా నేనే చెప్పాలా అరే ఎంత పని చేసావురా సిల్వరు నా దగ్గరే డబ్బు కొట్టేసి నాకే దమ్కి ఇస్తావురా ఎక్కడ పెట్టావురా డబ్బు అరే సత్య ముందు కూడా నిజం చెప్పవారా నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి సార్ డబ్బు తీసుకొని నేను అక్కడికి పోయినా సార్ నేను వస్తానే ఉన్నా నా వెనకంగా మీరు వస్తానే ఉన్నా అంతేలే అంతే సార్ వీడి కంటికి మీరు ఎంత ఎదవలా కనబడుతున్నారు సార్ అరే వీడి ఫీలింగా నీ ఫీలింగా వాడి ఫీలింగ్ సార్ అరే మీతో మాటలతో పనే ముందు గానీ మంచి మర్యాదగా డబ్బు మూట ఇక్కడ పెట్టండి లేదంటే వేసేస్తా మీ పేరులోనే తాడింది కానీ మీ గుండెలో తాడిలేదు సార్ అరే మీ కంటికి నేను కమెడియన్ లా కనిపిస్తున్నాన్రా ఎవరిని రా ఓ అయితే అడుగు డబ్బు మూటేదిరా ఎన్నే పెడుతుంది కదరా ఎవరు తీసుకోపోయిండ్రా అరే వీళ్ళతో మాటతో పని కాదు కానీ సాంబా వీళ్ళని ఒక్కసారి ఎత్తి కుదేశావనుకో లోపలికి దిగిపోవాలంతే ఎత్తమంటావా అమ్మా సామాను నువ్వు కొద్దిగా ఆగన్నా మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాగా కొద్దిగా మీరు కోపారు మాట్లాడతారు నేను మీరు చంపినా కొట్టినా ఇక నేను నిజం చెప్తాను చెప్పు ఆ డబ్బు మూట సంగతి మాకు తెలియదు సార్ ఈ డబ్బు మూట ఎవడు కొట్టేశాడ్రా బాబు కావలి వైపు మీకు డోకా లేదండి ఆ కోట వైపే కొంచెం అటు ఇటుగా ఉంది కానీ పర్లేదు అన్నా పైసలు దొరికినాయి మస్తు మజా వస్తున్నా
డబ్బు దొరికిందంట డబ్బు దొరికిందంట డబ్బు నాదే గెలుపు నాదే 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 డబ్బు నాదే. డబ్బు దొరికిందా? ఈ నెల్లూరు నాదే, ఆ సీఎం కుర్చీ నాదే. విక్రమార్క, ఇక కాసుకో, నీ కుర్చీకి ఎసరొచ్చింది. అబ్బబ్బబ్బబ్బా, నెపోలియన్ మళ్ళీ పుడితే 100 తుపాకులకు భయపడిన గాని ఈ ఛానల్ కొట్టడానికి భయపడతానని అంటాడు. మీరు మామూలు కాదే శాస్త్రి. ఇంతకీ మీ పేరు మహత్యం చెప్పలేదు. ఇప్పుడు ఏ పేరుతో ఉన్నారో? అవసరాలు నాయకులకు చెలుమిల్లా ఊరుతూనే ఉంటాయి. అందుకే ఎవరికి ఎటువంటి అవసరం వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఈ పేర్ల మార్పిడి. మీరు మామూలు వాళ్ళు కాదు సార్. ఇంతకీ ఏ పేరుతో ఉన్నారు సార్? TSJR. అంటే అంటే స్టేట్ పాలిటిక్స్ కీలక దశకు చేరుకున్నాయి. తెలంగాణ, సమైకాంధ్ర, జయాంధ్ర, రాయల్ తెలంగాణ అన్ని నినాదాలు కలిపి ఒక్కటే TSJR. సార్ ఈ పేరైద్దా? ఏంటి ఏంట్రా చెడి మేజర్ ని తీసుకెళ్తున్నానా? నువ్వు వడ్డీ డబ్బులు కబ్జేయంగా రే. చాలే చలే అరే నీకు వాళ్ళకి ఎలా కుదిరిందా సంబంధం? అరే నల్లడా, అరే చింపాజీ, అరే చూడరా, అరే అరే ఫోన్ కొట్రా.
చేసే సావని మనిషి మనిషికి ఏమవుతుందో తెలియదు పసి ప్రాయానికి మనిషి తోడుగా ఉంటానంటూ మాయలు చేసే సావని తెలుసా ఓ మనసా పిలిచింది నా ప్రేమ తోడై నా నీడై నిలవాలే నా ప్రేమ తెలుసా ఓ మనసా పిలిచింది నా ప్రేమ తోడై నా నీడై నిలవాలే నా ప్రేమ. ఉప ఎన్నికల్లో మీ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? మీరు నిజంగా గెలుస్తారని అనుకుంటున్నారా? ఉప ఎన్నికల్లో ఓడిపోతే మీ పదవికే ప్రమాదం అంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు, ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గ ప్రజలకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే. ఇది అత్యంత కీలక సమయంలో జరుగుతున్న ఎన్నిక. పచ్చనోటికి ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న పోరు కేక. డబ్బు, మందు, నోట్లు, దొంగోట్లు ఎన్నికంటే ఇదేనా? ధనస్వామ్యానికి చెల్లుచీటీ రాసి జనస్వామ్యాన్ని గెలిపించాలి. అధికారం కోసం అడ్డదారులు తొక్కే వారి భరతం పట్టాలి. అధికార పార్టీగా మేము కోట్లు ఖర్చు పెట్టవచ్చు, కానీ డబ్బు కీలకం కాదు, కావద్దు. ప్రజలకు చేసిన మంచి పనులే గెలిపించాలి. ధనస్వామ్యమో జనస్వామ్యమో ప్రజలే తెలుస్తారు. న్యాయానికే అంతిమ విజయం లభిస్తుంది. మేము గెలుస్తాం. వాళ్ళు ఇటే వస్తారంటవా? ఏం మావా? ఒరే ఎవర్రా ఈ కొడుకులంతా రోడ్డు కట్టంగా చెట్టేసిండ్రు. ఏయ్, మర్యాదగా మనీ బ్యాగ్ ఇస్తావా, తుపాకుతో కాల్చమంటావా? ఏ బ్యాగు, ఏ పైసలు? అమ్మ శ్రేణుగా మా అమ్మాయి కోసం ఇంత వైలెన్స్ ప్లాన్ చేస్తావరా? తేల్చేస్తాను నీ సంగతి. అది కాదు డాడీ, వాళ్ళ దగ్గర 50 కోట్ల డబ్బుంది. మరి చెప్పే, అందుకే ఇదంతా. అలాగా అంకుల్ బేబే. నువ్వు నోరు ముయ్యి. అక్కడ ఉన్నది 50 కోట్లు, నీ దగ్గర ఆఫ్టర్ ఆల్ 5 కోట్లే ఉంది. నువ్వు నోరు మూసుకుని కార్లో కూర్చో. నేను ఇక్కడే కూర్చుంటాను. నువ్వు త్వరగా వచ్చాయి. 50 కోట్లు బేబే 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 బేబే. మాయా, సౌజీ సౌజీ మాయా. ఏయ్ పట్టుకరా దాన్ని. రేయ్ మర్యాదగా వదిలే. వదలకపోతే నొక్కాననుకో ఎక్కడో పడతాడు. అరే ఓ తారా మగుడా, ఏందిరా మాకి తలనొప్పి? ఎందుకు అరుస్తావు? చెప్పచ్చుగా. ఏమని? ఐ వాంట్ ఫేస్బుక్ తారా. అరే నిన్ను అరే ఈ కన్ఫ్యూజన్ ఏంటో ఇట్లా పేరింది? తెలియదు సార్, తెలియదా?
మూట అరే సిల్వరు నాకు కొంచెం తెక్కుంది దానికి లెక్క మాత్రం లేదు రే నా దగ్గర మూటుంది అవును ఇందులో నీకు ఆట లేదు ఏడిలో సీను జాగ్రత్త అరే అల్లుడు నీ పెళ్లి రామ్ చరణ్ ఉపాసి లెవెల్లో చేస్తాను గాని అరే ముందు 50 కోట్లు రా ఆ 50 కోట్ల గురించి ఎతకరా వెళ్ళు ఫాలో మే మనకే దొరకాలే కొడుక ఉప్పు దేవులాడు మనకే దొరకాలి అది యాగు ఇంకా లోపలికో ఇంకా చంపుతాడు అన్నాడా దేవులాడండి ఏం కప్పురా పోయి ఏం ముట్టారా పోయి ఉరుకు ఏమైరా ఎవరు సప్పుడు చేయడు గిల్లు పరేషాన్ రా పోయి ఇది పిల్ల లేవు నేను లేవను మర్యాద చెప్తున్నా పెద్ద మనిషిని చెప్తున్నా లేవు నేను లేవను లేవు ఈ మూటతో కొట్టాననుకో లోకానికి టాటా చెప్పేస్తావు మర్యాదగా తప్పుకో మిస్టర్ పాలాబాయ్ ఆ మూట నాకిచ్చి నువ్వెళ్ళి వాడుకో ఈ డబ్బు కూడా నీకెందుకు చెప్పమ్మా చెప్పు సీను డబ్బు యాడేసిరా మూట ఎక్స్పెక్ట్ చేయలేదు కదా స్పెషల్ ఆఫీసర్ హరిశ్చంద్ర ఐపీఎస్ నేను శాటిలైట్ లాంటోన్ని విషయం ఎక్కడుంటే అక్కడ పట్టేస్తా విషయం పేల్చలేదు పేలిస్తే మొత్తం పోతారని మీ అందరికీ డబ్బు కావాలి డబ్బు కావాలా జైలు కావాలా నాన్నమైన చల్లపల్లి మిల్సి కావాలా ఏ తడి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావా ఇంకేమైనా చేస్తున్నావా లేదు సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను సార్ ఏది చూపించు అది ఎలా చూపించాలి సార్ చచ్చాడు తర్వాత చెప్తా నువ్వేంట్రా భూమికి జానుడు ఆశ భార్యుడు నోట్లతో ఓట్లు కొనేస్తావా
చల్ ఇంటికి డబ్బు ఎక్కడ పెట్టారా నానా చెంటి తొండి నేను ఒప్పుకోను. ఏంట్రో ఒప్పుకోవు? మనీ బాగా ఇస్తావా కలుచుకుంటావా? మీ పోలీసు వాళ్ళు ఉన్నారే ఎప్పుడు ఇంతే. ఏంట్రా తడి వీళ్ళందరినీ జైలుకి తీసుకెళ్ళు. అలాగే సార్. మీరిద్దరు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. భిక్షపతి సారు వెల్ డన్. సంతోషం సారు. ఫోన్ చేసి సమాచారం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఉంటాను సారు. నోట్ల కట్టలో నెల్లూరు చేరలేదు. నోటు బాబు నోటు చిరిగిపోయింది. భిక్షపతికి ఎన్నికల కమిషనర్ బహుమతి డబ్బు ఇచ్చింది. మళ్ళీ రైతు అయిపోయాడు. రేతడికి కనకలక్ష్మితో పెళ్లి అయిపోయింది. అది తిన్నదే దాని కూడా మీకెందుకు, ముందు అల్లుని చూసుకోండి. తర్వాత తినవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను మేసేవాడు దొరికాడు కదా, తినండి.